మాయ నా కూతురు. నా ఓన్ బ్లడ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. దియా నా లైఫ్‌లోకి రావడం, ఆ తర్వాత ఆమె కూతురు, ఇప్పుడు ఆ చిన్నారి బ్లడ్ నాదని తేలింది. అసలు ఇది ఎలాంటి ఆట? పాపం ఇంత చిన్న వయసులోనే ఆ పాపకు అలాంటి వ్యాధి ఎలా వస్తుంది? నా బిడ్డను కాపాడడానికి నేను చేయగలిగినంత చేయాలి. వెనక్కి తిరిగి ఆలోచిస్తే అది కేవలం నా కోసమే. ఏదో ఎక్సైట్‌మెంట్‌తో నా స్పెర్మ్‌ని డొనేట్ చేశాను. కానీ ఇన్నేళ్ల తర్వాత నా ఎక్సైట్‌మెంట్‌కి ఫలితంగా 4 ఏళ్ల బిడ్డకు తండ్రయ్యాను. దియా ఆమెను చాలా బాగా పెంచింది. అయినా దియా ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీని ఎందుకు చూస్ చేసుకుంది? ఏదేమైనప్పటికీ ఇప్పుడు నా మనసులో ఉన్నది కేవలం మాయ మాత్రమే. తన క్యూట్ ఫేస్, తన కిలకిల నవ్వులు నా చెవిలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. తన ఐస్, తన హెయిర్ అన్నీ నాలానే ఉన్నాయి. ఇంకా తన ఫుడ్ హ్యాబిట్స్ కూడా సేమ్, మా ఇద్దరివి ఒకటే. తన డిట్టో సేమ్ టు సేమ్ నా ప్రతిరూపమే. ప్రేరణ నాకు మాయ గురించి చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, కానీ కొన్ని నిమిషాల తర్వాత నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. ఒక రకమైన ఆనందం నన్ను చుట్టుముట్టింది. దియా ఇంకా మాయ గురించి ఆలోచిస్తుంటేనే నా లైఫ్లో ఏదో జరిగిపోతుంది అనిపిస్తుంది. నేను ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ గురించి కలలు కంటున్నాను అంటూ పైకప్పు చూస్తూ అలా ఊహించుకుంటూ ఉంటాడు. మను, అసలు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెక్కడా, దియా ఎక్కడా? అంతంతాను విసుక్కుంటాడు. నిజం చెప్పాలంటే ఎందుకో తెలియదు, కానీ నాకు దియా అంటే ఎప్పుడూ ఒక రకమైన ఇష్టం ఉండేది. తను ఇన్సైడ్ అవుట్ సైడ్ చాలా మంచిది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఇంకా మాయ తన భర్తకు పుట్టింది కాదని చెప్పినప్పుడు నా అంచనాలన్నీ తలకిందులైపోయినాయి. తన క్యారెక్టర్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా కోపంగా ఉండేవాడిని. దియా అనే పేరు పలకడం కూడా నాకు అసహ్యంగా అనిపించేది. కానీ తన గురించి తెలుసుకున్నాక ఈ అర్ధరాత్రి బెడ్ పైన ఇలా పడుకుని తన గురించి ఆలోచిస్తూ ఉంటే నా మొహం పైన దానంతట అదే చిరునవ్వు వస్తుంది. దియా, నువ్వు నిజంగానే నా మనసును దోచేసుకున్నావు అనుకుంటా. ఇప్పుడు నువ్వే నా జీవితానికి ఒక కారణం అయ్యావు అని కొనుక్కుంటూ దియా గురించి డ్రీమ్స్ వేసుకుంటూ నిద్రపోతాడు. నెక్స్ట్ డే ప్రేరణ మను రూమ్లోకి వచ్చేసరికి మను బ్యాగ్లో నుంచి తన క్లాత్స్ అన్నీ తీసి బయటను పడేస్తూ ఉంటాడు ఒక్కోటి పెట్టుకుంటూ. మను, ఇదేం డేట్ కాదురా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వేమో ఇక్కడ ఫ్యాషన్ షో చేస్తున్నావు అని ప్రేరణ విసుక్కుంటూ ఉంటుంది. అయినా సరే, నేను దియాని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను కాబట్టి నేను బాగా కనిపించాలి కదా. ఇంతకీ ఇందులో ఏది వేసుకోను, ఇదా ఇదా అంటూ షర్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి అద్దం ముందు నిల్చుని తన పైన పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. ఏంటి ఫస్ట్ టైమా? నువ్వేం తనని చూడడం ఫస్ట్ టైం కాదు కదా, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నావు అని సిద్ధు అంటాడు. కానీ తన బిడ్డకు తండ్రిగా కలవడం ఇదే ఫస్ట్ టైం కదా. తనకి దాని మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు రెడీగా వెళ్ళాలి కదా. అయినా ఏంటి ప్రేరణ, నువ్వు అన్ని క్యాజువల్సే ప్యాక్ చేసావు, దాని బదులు ఏదైనా మంచి సూట్ తీసుకురావాల్సింది అనుకుంటూ ఫైనల్గా ఒక టీ షర్ట్, జీన్స్, డెనిమ్ జాకెట్ తీసుకుంటాడు. ఏంటి ఇవి సెలెక్ట్ చేసుకోవడానిక ఒక గంట నుంచి ఇంత టైం వేస్ట్ చేసావు అని ప్రేరణ సీరియస్గా అంటే మనం ఫన్నీగా స్మైల్ ఇచ్చి అవి మార్చుకోవడానికి వాష్రూమ్కి వెళ్తాడు. వాడికి ఒక కూతురు ఉందని తెలిసాక వాడికి కంప్లీట్గా పిచ్చి పట్టిందని నేను అనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్, నీ కూతుర్ని కన్న తల్లితో డేట్ చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉందా ఏంటి నీకు అని సిద్ధు బయట నుంచి గట్టిగా అరుస్తాడు. మను నవ్వుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి, ఒకవేళ నాకు అలాంటి ఉద్దేశం ఉందని నేనంటే అంటూ ఐబ్రోస్ ఎగరేస్తూ స్మైల్ ఇస్తాడు. నువ్వు చెప్పింది నిజమే సిద్ధు, తనకి పిచ్చే, తను కంప్లీట్ పిచ్చివాడైపోయాడు, మనం ఏం చెప్పినా ప్రయోజనం లేదు అంటూ ప్రేరణ అన్బిలీవబుల్ అన్నట్టు తల అడ్డంగా ఒప్పుకుంటూ సిద్ధు వైపు చూస్తుంది. ఈ లోపు రిషి కూడా లోపలికి వచ్చి, ఏంటి మేకప్ ఏమైనా వేసుకుంటావా, కావాలంటే చెప్పు, వసు దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా అని రిషి ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడతాడు. జల్సీ జల్సీ జల్సీ, మీరందరూ ఎందుకు ఎలా ఉన్నారో నాకు తెలుసులే, మీకెవ్వరికి పిల్లలు ఇంకా పుట్టలేదు, నాకు పుట్టారనే కదా మీ కుళ్ళు అని నవ్వుకుంటూ తన హెయిర్ స్టైలింగ్ అది చేసుకుంటూ ఉంటాడు. మై డియర్ వైఫ్, మనం ఈ క్షణం నుంచే ఒక బిడ్డను కనడం గురించి ఆలోచించాలి. వీడి ఆర్భటాలు నేను ఇంకా చూడలేను అంటూ సిద్ధు ప్రేరణ వైపు చూసి అడుగుతాడు. ఆపుతావా? నీకు ఆల్రెడీ అట్లీస్ట్ 2 years వరకు దాని గురించి ఆలోచించొద్దని నీకు చెప్పాను కదా. అయినా ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ పిల్ల చేష్టలు మార్చుకో, ఆ తర్వాత మనం పిల్లల గురించి ఆలోచిద్దాం అంటూ ప్రేరణ సిద్ధుతో అంటుంది. ఓహ్, ఇది ఇప్పుడు రిషికి వర్తించదు.
మేబీ తను సాక్షిని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కావాలని కలలు కంటూ ఉండాలి అంటూ ఆ విషయం గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు డిస్కషన్ చేయడానికి అన్నట్టు మనం అన్ఇంట్రెస్టెడ్గా అంటాడు. ఐ డోంట్ నో, ఏమో ఎవరికి తెలుసు. 1 ఇయర్ తర్వాత మేబీ ఓ జూనియర్ రిషి కానీ లేదంటే ఒక జూనియర్ ఏంజల్ లాంటి వసు కానీ మా ఇంట్లో పరిగెట్టుకుంటూ వస్తుందేమో అని రిషి చెప్తూ ఉంటే వెయిట్ 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 ఏమన్నావు అంటూ షాకింగ్గా మను రిషి వైపు చూసి అడుగుతాడు. నేనేమన్నాను అని రిషి షోల్డర్స్ ఎగరేస్తాడు. అంటే నువ్వు వాసు మరైతే సాక్షి సంగతి ఏంటి అని ప్రేరణ అడుగుతుంది. అయ్యో ప్రేరణ, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ఇందులోకి లావుతావు అంటూ సిద్ధు చిరాకు పడుతూ అంటాడు. నేను సాక్షిని వదులుకున్నాను, నాకు అదే కరెక్ట్ అని అనిపించింది అని రిషి అంటాడు. కానీ ఎందుకు నువ్వు తనతో సంవత్సరాల తరబడి డేటింగ్ చేసావు, కానీ సడన్గా నీ మనసు ఎందుకు మార్చుకున్నావు అని ప్రేరణ ఆశ్చర్యపోతూ అడుగుతుంది. అవును, నేను తనతో కొన్ని సంవత్సరాల తరబడి డేటింగ్ చేశాను, కానీ తనేం చేసింది, తన పేరెంట్స్ ఫోర్స్ చేయడంతో తను రంజిత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. తను చేసింది కేవలం నా గుండెని పగలు కొట్టడమే అంటూ రిషి మాటల్లో కోపం స్పష్టంగా దాగుండడం కనిపిస్తాయి. ఓకే, సాక్షి నేను చీట్ చేసింది కాబట్టి తనని పక్కన పెడితే జూనియర్ వాసు, కానీ అది వసూయే ఎందుకు కావాలి అని సిద్ధు కన్ఫ్యూజింగ్గా అడుగుతాడు. ఏ వసూయే ఎందుకు కాకూడదు, తనకి నా మీద విపరీతమైన ఇష్టం ఉంది, అలాగే నన్ను నేనుగా ఇష్టపడింది. నా కోసం తను ఎంగేజ్మెంట్ని కూడా వదులుకొని వచ్చేసింది. అలాంటి అమ్మాయిని నేనెందుకు వదులుకుంటాను అని రిషి చెప్తుంటే అందరూ షాక్ అవుతూ మొత్తం వింటారు. వసు రిషేంద్ర అసోసియేట్స్లోని ఎందుకు జాబ్ చేయాలనుకుందో ప్రతిదీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాడు. వావ్, రియలీ అమేజింగ్. వసు అద్దరు తను చూడ్డానికి అమాయకురాల్లా కనిపించిన లవ్ విషయానికి వస్తే ఒక లేడీ టైగర్లా మారిపోయింది. తనకు కావాల్సింది తను దక్కించుకుంటుంది అని ప్రేరణ అంటుంది. అందుకేగా నా పాస్ట్ అంతా వదిలేసి మై లవ్లీ వైఫ్తో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యా. మనం తిరిగి వెళ్ళిన వెంటనే నేను తన్ని అఫీషియల్గా ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాను అంటూ రిషి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు. మరైతే తను చెన్నై బ్రాంచ్కి వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకుంది అంటూ డౌట్ఫుల్గా అడుగుతాడు మనం. ఎందుకంటే తను మన కంపెనీలో ఉండడానికి ఏదో కారణాలు వెతుక్కుంది. రిషి నుంచి విడిపోవాలని తనకు అస్సలు లేదు, అందుకే అని సిద్ధు అంటాడు. వావ్, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా ఆల్ ది బెస్ట్ బ్రో, సపోర్ట్ ఎప్పుడూ నీతో ఉంటుంది అని రిషి షోల్డర్ పైన ట్యాప్ చేసి రిషిని ఒక బ్రదర్ లాగా హగ్ చేసుకుంటాడు. తర్వాత దియా వాళ్ళ ఫామ్ హౌస్కి దగ్గరలో ఉన్న ఒక లేక్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తుందని ప్రేరణ చెప్తుంది. సో మను ఆ లేక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళగా దియా అక్కడ ఒక బెంచ్ మీద కూర్చుని తీవ్రంగా ఆలోచనలో మునిగిపోయి ఎదురు చూస్తూ కనిపిస్తుంది. మార్నింగ్ బాగా చలిగా ఉండడంతో జాకెట్ వేసుకుంటాడు మను. కానీ దియా తను కప్పుకున్న షాలు కింద పడిపోయిందన్న విషయం కూడా అబ్జర్వ్ చేయదు. అంతలాగా తన ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది. తన వెనక ఎవరో ఉన్నారని కూడా తను గ్రహించలేదన్నమాట. సో ఆ షాలు తీసి తన షోల్డర్స్ పైన కప్పుతాడు. నీకు చలి కూడా తెలియనంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అని మను అనేసరికి సడన్గా తను ఉలికిపడి కంగారు పడుతూ మను వైపు చూస్తుంది. వెంటనే తన గుండెలపైన చేపెట్టుకుని ఓ మీరా, ఎవరో అనుకుని భయపడ్డాను అంటూ మను వైపు చూస్తుంది. ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడుగుతాడు. యాక్చువల్లీ ఎస్, మీ ఫ్రెండ్ ప్రేరణ ఉన్నారు కదా, తన గురించే, తనతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేయాలని తనని పిలిచాను. అయితే నువ్వు తనని అడగాలనుకున్న ప్రశ్నకి సమాధానం నీ ఎదురుగానే ఉంది అని మను అంటాడు. దియా ఏమో కన్ఫ్యూజింగ్గా మను వైపు చూస్తుంది. మాయాకి తండ్రి ఎవరని ప్రేరణని అడగడానికే కదా వచ్చావు. ఆ ప్రశ్నకు సమాధానం నేనే. నీకు స్పెర్మ్ డొనేట్ చేసింది నేనే 4 years బ్యాక్. నువ్వు దాన్ని స్వీకరించడానికి ఫలితంగానే మాయ పుట్టింది అంటూ తనకి తెలిసిన మాటల్లో కొంచెం ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఫైనల్గా నిన్నటి నుంచి మోస్తున్న తన గుండెలో ఉన్న పెద్ద బండరాయిని బయటకు దించుకుంటాడు. అది విని దియా ఎందుకు తినే కావాలి అని గొనుక్కుంటుంది. అది మనకు వినిపిస్తుంది. నేనని తెలిసి డిసప్పాయింట్ అయినట్టున్నావు. లేదు, సారీ, నా ఉద్దేశం అది కాదు. డోనర్ గురించి తెలుసుకోవడం చట్టవిరుద్ధమైన పని అని తెలిసినా కూడా
నేను మీ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకున్నానో మీకు ప్రేరణ చెప్పే ఉండాలి అంటుంది. నాకు తెలుసు. ఆ రోజు కోర్ట్‌లో నువ్వు చెప్పినట్టు ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతకైనా ఎంత దూరమైనా వెళ్తుంది. ఒకవేళ నీకు ప్రేరణ కనిపించకపోయుంటే నువ్వు నన్ను కనిపెట్టడం కోసం వేరే ఏదైనా మార్గం చూసి ఖచ్చితంగా నన్ను కనిపెడతావని నాకు తెలుసు. ఓకే, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మనం అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. నేను నీకు ఎలా హెల్ప్ చేయాలి అంటూ ఆ బెంచ్‌కి ఇంకో వైపున మను కూర్చుంటాడు. మాయాకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగాలి. దాని ద్వారా మాత్రమే నా బిడ్డని నేను కాపాడుకోగలను. నాది మ్యాచ్ అవ్వడం లేదు కాబట్టి దానికి సరైన వ్యక్తి మీరే కావాలి. కొన్ని ప్రీవియస్ టెస్ట్స్ కోసం మీరు హాస్పిటల్‌కి రావాల్సి వస్తుంది. ప్లీజ్ మను, నాకు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయండి. ఆ తర్వాత నేను ఇంకే విషయాల్లోని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ప్రామిస్ అంటూ కళ్ళల్లో కన్నీళ్లతో తన వైపు చూస్తూ చెప్తుంది. అబ్బా, తిను ఎంత అందంగా ఉంది. ఈ బ్యూటిఫుల్ నేచర్లో తను చాలా ప్యూర్గా కనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ, షిట్ మనం ఏం ఆలోచిస్తున్నావు? తప్పకుండా దియ్య, ఇది నా బాధ్యత. ఏదేమైనా మాయ నా కూతురు. నువ్వేం బాధపడకు, తను బాగానే ఉంటుంది. ఇందులో నా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుంది. మీరిద్దరూ తిరిగి ఢిల్లీకి రాగానే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మనం కలిసి హాస్పిటల్కి వెళ్దాం అని మను చెప్పగానే దియా ఇంకా కన్నీళ్ళు పెట్టేసుకుంటుంది. ప్లీజ్ దియా ఏడవకు అని మను ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కానీ తన కన్నీళ్ళని ఆపుకోలేకపోతుంది. కేవలం ప్రెగ్నెన్సీ అవ్వడం కోసం ఇలాంటి డేంజరస్ ప్రాసెస్ ఎందుకు ఎంచుకున్నావు? ప్రెగ్నెన్సీ కావడానికి ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉండాల్సింది. అంటే నీ పర్సనల్ విషయం గురించి తెలుసుకోవడానికి ట్రై చేయట్లేదు నేను జస్ట్ అంటూ. వాట్ మను, ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటే నువ్వు అవన్నీ అడుగుతున్నావు ఏంటి అని మను మనసులో అనుకుంటే, నో మను, నేను కొన్ని వేల సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా నాకు బిడ్డ పుట్టేది కాదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. కెవిన్తో నా జీవితంలో జరిగిన అన్ని బ్యాడ్ ఫేజెస్ గురించి మీకు తెలుసు కాబట్టి మీ నుంచి దాచడానికి నా దగ్గర ఏమీ లేదు. సమస్య నాలో లేదు, అది కెవిన్ ప్రాబ్లం. అతను ఒక అని చెప్పి దియ్య లేచి బెంచ్ దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్తుంది. మను కూడా లేచి దియ్య వెంటే వెళ్తాడు. తనొక ఇంపార్టెంట్. అది విన్నాక మను ఫుల్ ఫ్రీజ్ అయిపోతాడు. మా పెళ్ళికి ముందు నాకు అసలు ఈ విషయం గురించి తెలీదు అంటూ నిట్టూరుస్తూ చెప్తుంది. అసలు ఒక మనిషి ఒక అమ్మాయి జీవితాన్ని అలా ఎలా నాశనం చేస్తాడు అని మను అనుకుంటాడు. తను ఇలా అని మా పెళ్ళి తర్వాత తెలిసినా కూడా నేను అతనితో సంతోషంగానే ఉన్నాను. మా సొంత ప్రపంచంలో మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కెవిన్, నేను, మాదొక చిన్న ప్రపంచం. మా మధ్యకి పిల్లల ప్రస్తావన చాలా రేర్గా వచ్చేది. ఒకవేళ మాకు పిల్లలు అవసరమైతే ఎవరినైనా అడాప్ట్ చేసుకుందామని తనే చెప్పాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదని ఫోన్ కాల్ వచ్చిందో అప్పుడు మొత్తం అంతా తలక్రిందులైపోయింది. వేరే దారి లేక వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండడానికి మేము చెన్నై వెళ్ళిపోయాం. ఆ కుటుంబం నన్ను ఎప్పుడూ వాళ్ళ కోడలుగా నన్ను అంగీకరించలేదు. కెవిన్ తన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ తను చాలా బిజీగా ఉండేవాడు. ఇంకా నేను ఆ ఇంట్లో ఒంటరిగా ఉండేదాన్ని. ఆ ఫ్యామిలీలో వాళ్ళు నన్ను చాలా హెరాస్ చేసేవాళ్ళు. వాళ్ళకి మనవడో మనవరాలో కనమని నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దాంతో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది. వాళ్ళకి మనవడినో మనవరాలను నేను ఎక్కడి నుంచి కనివ్వాలి? ఒక మగాడు లేకుండా బిడ్డను కనడానికి నేనేమన్నా దేవకన్యను కాదు కదా అని దియా ఫ్రస్ట్రేటెడ్గా చెప్తుంటే, దేవకన్య మగాడు అనేసరికి మనకు నవ్వు వస్తుంది. సో నాకు అప్పుడు కనిపించిన ఏకైక మార్గం IVF. దానికి కెవిన్ కూడా ఒప్పుకున్నాడు. కానీ దానికోసం ఎప్పుడు తను తీరిక కూడా లేకుండా ఉండేవాడు. కనీసం తన భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా తనకి టైం ఉండేది కాదు. నా అంతటా నేనే ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళి ఈ విషయం గురించి డిస్కస్ చేసినప్పుడు నాకు ఎంత కష్టంగా అనిపించేదో తెలుసా? హాస్పిటల్లో ఒంటరిగా నేను ఎంత బాధను అనుభవించానో ఎవరూ నమ్మలేరు. ఆ క్షణం నుంచి అన్ని ట్రీట్మెంట్స్లో, అన్ని ప్రతికూల పరిస్థితులు, అన్ని సానుకూల పరిస్థితుల్లో నా బిడ్డ పుట్టే వరకు దాదాపుగా 1 సంవత్సరం పైనే పట్టింది. ఈవెన్ డెలివరీ టైంలో కూడా నేను ఒంటరిగా ఉన్నందుకు నేను ఎంత భయపడ్డానో తెలుసా? నా బ్లడ్ ఏమో RH పాజిటివ్, మాయదేమో RH నెగిటివ్. దానివల్ల మేమిద్దరం దాదాపుగా చావు చివరంచుల దాకా వెళ్ళొచ్చాం. పుట్టినప్పుడు మాయ వెయిట్ చాలా తక్కువ ఉంది.
నా బిడ్డకి పాలు పట్టించడానికి కూడా నా దగ్గర సరిపడా పాలు లేవు. అలాంటి భయంకర పరిస్థితుల్లో నా బిడ్డని నేను పెంచాను. మాయ ఆరోగ్యంగా ఉంది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు నా బిడ్డ కోసం తన మనవరాలు అంటూ వచ్చారు. కెవిన్ తన ఫ్యామిలీ బిజినెస్ని కొనసాగించాలంటే మాయ అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళకి మాయ మళ్ళీ అనారోగ్యానికి గురైందని తెలిసిన, కెవిన్ తన కన్న తండ్రి కాదని వాళ్ళకి తెలిసిన, వాళ్ళు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరు. దానివల్ల మాయ కూడా బాధపడుతుంది. ఆ కుటుంబంలో ఎవ్వరికీ మాయతో సంబంధం లేదు. అలాంటప్పుడు మాయని నేను ఎందుకు వదులుకోవాలి? ఆ బిడ్డ నాది. అందుకే నేను తన కోసం అంతలా ఫైట్ చేశాను. నేను ఆ కస్టడీ కేసు గెలిచినప్పుడు మీరు నన్ను ఏమని పిలిచారో నాకు ఇప్పటికీ గుర్తుంది. మీరు నన్ను బజార్ దాన్ని అన్నారు కదా. అవును, నేను బజార్ దాన్నే. నా కన్న బిడ్డ తండ్రి ఎవరో కూడా తెలియనప్పుడు నాకు నేను బజార్ దానిలాగానే అనిపించాను. కానీ ఒక తల్లి ఎంత బజార్దైనా కూడా తన బిడ్డని ఏ పరిస్థితుల్లోని వదిలిపెట్టదు. ఆ మనిషి కోసం నేను మాటలు అనిపించుకున్నాను. ఆ మనిషి కోసం నా కెరీర్ని వదులుకున్నాను. తన కోసం నా ఫ్యామిలీని వదులుకున్నాను. నేను తన కోసం అన్నీ వదులుకుంటే తను నాకేమిచ్చాడు? బాధని తప్ప ఇంకేం ఇవ్వలేదు. అసలు మా నాన్న ఇప్పటికీ నాతో ఇంతకు ముందులా మాట్లాడడం లేదు తెలుసా. మా నాన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఆయన నన్ను ఒక శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. అయినా ఇట్స్ ఓకే, నాకేం పర్వాలేదు. నా గురించి ఎవరు ఏ తప్పుగా అనుకున్నా, నన్ను ఎంత చీప్గా చూసినా నాకు ఓకే. నాకు నా కూతురే ఇంపార్టెంట్. తను నా ప్రాణం. తనకి ఏమైనా జరిగితే నేనేం చేస్తానో నాకు తెలియడం లేదు. తను లేకపోతే నేను బ్రతకలేను. షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. నాకున్నదల్లా తనే అంటూ కింద గడ్డి పైన కూర్చుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. మను కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి తన పక్కనే కూర్చుని తనని పట్టుకుంటాడనమాట ఓదార్చడానికి. దియా తన ఫేస్ని మను హార్ట్ దగ్గర పెట్టుకుని ఎంత గట్టిగా ఏడవాలో అంత గట్టిగా ఏడ్చింది. మేబీ ఇన్నేళ్ళు తన బాధని అంతా తన గుండెల్లోనే దాచుకున్నందుకేమో తన బాధని ఒక మనిషితో చెప్పుకుంటూ ఆ ఏడుపు రూపంలో కొంతైనా దించుకోగలుగుతుంది. ఆ నీచుడు కెవిన్ ఇప్పుడు కానీ నా చేతికి చిక్కితే ఈ అమ్మాయి జీవితాన్ని ఇలా నరకంగా మార్చినందుకు వాడి తల నరికేసి ఉండాల్సింది. ఒక అమ్మాయి వాల్యూ తెలియని విధవ ఏంజల్ లాంటి దియాని పొందడానికి తనకి ఎలాంటి అర్హత లేదు. దియానే కాదు, అసలు ఏ అమ్మాయికి అర్హుడు కాదు. వాడొక ఈడియట్. ఒకవేళ దియా నా లైఫ్లోకి వచ్చుంటే అనుకుని దియా బ్యాక్ సైడ్ కొంచెం నిమ్ముతూ ఇట్స్ ఓకే, నీకెంత కావాలంటే అంత ఏడువు అంటూ దియా వీపు నిమురుతూ తను ఓదారుస్తూ అలాగే చాలాసేపు కూర్చుండిపోయి ఉంటారు. ఎన్ని గంటలు కూర్చున్నా కూడా అసలు మనకి అలసటే అనిపించదు. ఎవరో తన పైన డిపెండ్ అయి ఉన్నారు అన్నట్టు దియాకి తన అవసరం ఉన్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో దియా మనుల మెయిన్ టాపిక్ అంతా అయిపోయింది. సో ఇక నుంచి వాళ్ళది పెద్దగా ఏముండదు. కాబట్టి రిషి వసు గురించి కామెంట్స్ చేస్తున్నారు కదా, వాళ్ళైతే ఇకపై బాధపడాల్సిన అవసరం ఉండదు. అంటే వాళ్ళ సీన్స్ గురించి కాదు, వాళ్ళ లైఫ్ గురించి బాధపడాల్సి వస్తుందేమో మేబీ. ఎందుకంటే ఇకపై రిషి వసు లైఫ్ ఇంకా రోలర్ కాస్టరే. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.